అయితే వెనకట దొంగ పోలీస్ ఆట జాగుడు మూతలాట బాగా ఆడేది కదా. అంటే జాక్కుంటే దొరకబట్టడు అన్నట్టు. కొందరికి ఏడ దాచుకోవాలో కూడా తెలియకపోయేది దాగుడు మూతల ఆటలల్లా. సరే ఇప్పుడు ఆటల ముచ్చట్లు ఎందుకు తీసిన్నో చెప్తా కానీ ఫస్ట్గా బ్రిడ్జి కాడ చూడు ఏమైతున్నదో చూద్దురట కానీ. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉంటాడోల్లా తెలివి ఉండాలి గాని తోవలేని జాగల కూడా తాటికాయల అమ్మచ్చు. సరే అసలు ముచ్చట ఏంటంటే ఇగో ఈ ఎర్ర కారు కనబడుతున్నది కదా, ఢిల్లీ కారు. పోలీసులు చెక్కింగ్లు చేస్తాను. మొన్న బాంబులు వేరే కదా, అందుకే చెక్కింగ్ల మీద పడతా అన్నారు అన్నట్టు. అదో ఫస్ట్ ఈ అక్క దిగింది చూడురి, ఇంకొకరు కూడా దిగిరు కదా. సరే కార్ల మనుషులు ఉన్నారు, మరి డిక్కీలో ఏమన్నా ఉన్నదా ఏంది అని పోలీసులు తెరిచిర్రోళ్ళ కథం. వాళ్ళకి చక్కెర వచ్చినంత పని అయింది. మీరు కూడా చూడురి డిక్కీలో ఏమున్నదో. చూసినవా ఈ మహానుభావుడు ఎంత పురుసత్తుగా వండుకున్నాడో. అసలు వీన్ని పండబెట్టిరు కావచ్చు, కిడ్నాప్ చేసిరా లేకుంటే ఇంకేమన్నానా గిట్లనే అనుమానం కొట్టింది కాదా. మరి పాత సినిమాలల్లా కిడ్నాపులంటే కారు డిక్కీలలో దాచిపెట్టేది కదా. అయితే ఇది కిడ్నాప్ కాదట, కారు లోపల కూర్చునే తందుకు జాగ లేకుంటే ఈయన డిక్కీలో వండబెట్టిరట. గిట్లా ఇక చెప్పు కథ. కార్ల జాగ లేకుంటే మనుషులు డిక్కీలలో కూడా ఉండొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. వీళ్ళ తెలివి సల్లగుండా పుసుక్కన మొసమరక ఏమన్నా అయితే ఏంది కావచ్చు. అయినా ఒకరిని డిక్కీలో పండబెట్టి వీళ్ళెట్లా పురుసత్తుగా పోతురు. ఢిల్లీలో గట్లయిందా. ఇప్పుడు బెంగళూరుకు రారి, అగో ఫ్లైఓవర్ కనబడుతున్నది కదా, ఆ ఫ్లైఓవర్ స్తంభం మీద చూడురి చిన్నగా కనబడుతుంది. ఏందంటారా మనిషే అన్న పురుసత్తుగా నిద్రపోతుండు. అరే అవ్వంటే బ్రిడ్జి స్తంభం కాడ మంచిగా జాగ దొరకబట్టుకొని ఆన్నే వండుకుంటుండు. ఇక అచ్చేపోయే జనాలు చూసి ఒక షాకు తినుడు కాదు, అసలు ఆ స్తంభం వీడు ఎట్లెక్కిండో ఇంతవరకు ఎవ్వరకు అర్థమైతే లేదట. కానీ ఏ మాట కామాటేనోలా నిద్రపోయే తందుకు భూగోళం మొత్తంలా ఏజాడ జాగలేనట్టు ఫ్లైఓవర్ స్తంభాల కాడ ముత్తంత జాగ దొరకబట్టుకొని మరి నిద్రపోయిండు చూడు. ఇక ఈయన తెలివిపో. ఇక ఆ స్తంభం సందుల్నే ఒక ఇల్లు కూడా కట్టుకునే తట్టున్నాడు మనిషి.